హాయ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఒక్కసారి ఇలా చేసి చూడండి. దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అంటే డయాబెటిక్ పేషెంట్స్‌కి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని రెగ్యులేట్ చేస్తుందండి. ఇంకా డైజెషన్ సిస్టమ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అలానే కాన్‌స్టిపేషన్ ప్రివెంట్ చేస్తుంది. ఇంకా విటమిన్ ఏ, కే, సి ఎక్కువగా ఉంటుందండి. అదే మన ఓకర అదే మన బెండకాయ అండి. బెండకాయ, పెరుగు కాంబినేషన్ సూపర్ ఉంటది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నేను రెగ్యులర్‌గా బెండకాయ, ఎండి చేప పులుసు చేస్తానండి. కానీ అప్పుడప్పుడు ఇలా చేస్తాను. చాలా బావుంటుంది. పెరిగేసి చేస్తే మనకి చపాతీలో బాగుంటుంది, రైస్ లో కూడా సూపర్ గా ఉంటుంది. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ ప్రతి మంగళవారం బెండకాయ కూర ఉండేదండి. మ్యాథ్స్ బాగా వస్తాయని చెప్పేది. అది నచ్చకపోయినా తినాల్సి వచ్చేది. మళ్ళీ మ్యాథ్స్ ఎక్కడ రావు అని భయంతో తినేవాళ్ళం. కానీ నిజంగానే బెండకాయ చాలా హెల్దీ అనమాట. ఆ బెండకాయలో పెరిగేసి చేస్తే అండి కాంబినేషన్ మనకి ఎసిడిటీ తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా ప్రోటీన్, ఫైబర్, కాల్షియం ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మన బాడీలో ఉన్న లెవెల్స్ ని. టేస్టీ ఫుడ్ తిని వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఈ కర్రీ నేను ఛత్తీస్గఢ్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.